హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో మనం బీరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫ్రై ఏంటి గుజ్జుగా ఉంది అనే డౌట్ వచ్చిందా? అదేనండి స్పెషల్. ఈ ఫ్రైని మనం ఇలానే చేస్తాం. ఇందులోకి వేరే కర్రీలు ఏం లేకుండా బీరకాయ ఫ్రైతోనే అన్నం మొత్తం తినేసేయచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg బీరకాయలని తీసుకున్నాను. పూర్తిగా తొక్క తీసేసుకోవాలి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి. కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి. చేదుగా ఉన్నవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓ బౌల్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పీల్ చేసుకుని బీరకాయని కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న బీరకాయలన్నింటినీ తీసుకుని ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా అన్ని బీరకాయలని కట్ చేసుకుని ఆ వాటర్లో వేసేసుకోవాలి. మనం పీల్ చేసేసిన పొట్టును కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ పొట్టుతో కూడా చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అయితే ముదిరిపోయినది బాగుండదు. లేతగా ఉన్న బీరకాయలకు వచ్చినటువంటి పొట్టుతో చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, 1/2 గడ్డ వెల్లుల్లిని తీసుకుని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇది ఆనియన్స్, వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీరకాయలని తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ ఏమి వేయనవసరం లేదండి. ఆ బీరకాయలని మాత్రమే వేసుకోవాలి. ఈ ఫ్రై కోసం మనం పప్పుల పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందుకోసం 100 గ్రామ్స్ పప్పులు, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 గడ్డ వెల్లుల్లిని వేసి ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పప్పుల పొడిని మనం స్టోర్ చేసుకుని ఏ ఫ్రైలోకైనా వాడుకోవచ్చండి. 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, బయట ఉంటుంది. ఫ్రైలో మనం ఇంతవరకు ఉప్పుని యాడ్ చేయలేదు కదా, కాబట్టి 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని కలుపుకోవాలి. ఈ ఫ్రైని మనం సిమ్లోనే చేసుకోవాలి. సిమ్లో చేసుకోవటం వలన బీరకాయలో చాలా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత పెట్టేసుకుని బీరకాయ ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. 15 to 20 మినిట్స్ పడుతుంది సిమ్లో. బీరకాయే కాదండి, మనం ఏ వంట చేసినా సరే సిమ్లో పెట్టి చేసుకోవటం అలవాటు చేసుకుంటే గ్యాస్ని ఆదా చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడిని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఈ పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్, 3 స్పూన్స్ అలా. అంతేనండి, బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.